హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరి శనగిత్తనాలు చట్నీ ప్రాసెస్ చూపిస్తాను. ప్యాన్లో కొన్ని శనగిత్తనాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. శనగిత్తనాలు కలర్ మారాక తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కూడా కొంచెం కలర్ మారాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ కొబ్బరి వేసుకోవాలి. ఒక చిప్ప వేసుకున్నాను, ఆఫ్ కట్ చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఎక్కువసేపు అవసరం లేదు. ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసుకొని టమోటాలు ఒక 2 కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటాలు బాగా సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. టమోటాలు బాగా సాఫ్ట్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ఫ్రై చేసుకునేది వేసేసుకోవాలి. తెల్లగడ్డలు ఒలుచుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకునేటివి వేసుకొని రాళ్ళుప్పు తగినంత వేసుకొని ఫస్ట్ అది గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత శనగిత్తనాలు ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అది కూడా గ్రైండ్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ అయ్యాక కొంచెం బెల్లం చూపించినంత వేసుకోవాలి, సరిపోతుంది. కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాక కొంచెం చింతపండు, నానబెట్టుకునే చింతపండు, ఫ్రై చేసుకున్న టమోటాస్ వేసేసుకోవాలి. చింతపండు వాటరే ఉంటాయి కదా, నానబెట్టుకునేటివి అవే వేసుకొని నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎంతో టేస్టీ శనగిత్తనాలు కొబ్బరి పచ్చడి రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్.